బేబీ చూసాక వైష్ణవి టాప్ హీరోయిన్ అవుద్ది, టాప్ స్టార్ స్థాయికి వెళ్తుంది అనిపించింది. తర్వాత ఎందుకో కొన్ని రాంగ్ స్టెప్ వేయడం వల్ల అనుకున్నంత స్థాయికి వెళ్ళలేదేమో అనిపిస్తుంది మళ్ళీ. అమ్మాయి ఇంకా టూ ఎర్లీ టు జడ్జ్ ఆర్ డిసైడ్. ఇంకా మంచి సినిమాలు ఉన్నాయి కదా, 2-3 సినిమాలు చేస్తుంది. ఇప్పుడు ఎపిక్ వస్తుంది, ఏదో తమిళంలో 2 సినిమాలు చేస్తుంది. అవి మంచి హిట్ అయ్యి ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళొద్దు అని అనుకున్నాం. అందుకు కానీ ఆ ఇమేజ్ని క్యారీ చేయడం, తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ని అందుకోవడం కష్టమే కదా, అలాంటి కల్ట్ సినిమా వచ్చిన తర్వాత. అది హీరోలకే కాదు, ఎవరికైనా కష్టం. అది హీరోకైనా కష్టం, ప్రొడ్యూసర్కైనా కష్టం, డైరెక్టర్కైనా కష్టం. అది మ్యాచ్ చేయడానికే మేము చెన్నై లవ్ స్టోరీ చాలా కష్టపడే. అంటే ఒక సక్సెస్ తర్వాత, ఒక బలమైన సక్సెస్ తర్వాత ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుంది, అందరి మీద ఉంటుంది. మీ మీద కూడా ఉంది కదా. ఎస్, చాలా ఉంది. ఎందుకంటే బేబీ లాంటి హిట్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే, ఏ నిర్మాత అయినా సరే దాన్ని క్యాష్ చేసుకోవాలనుకునే ప్రయత్నాలు 4-5 సినిమాలు చేయొచ్చు, 4-5 సినిమాలు చేయొచ్చు, ఫ్యాన్సీ ఆఫర్లకి అమ్ముకోవచ్చు సినిమాని. కానీ మీరు ఆ పని చేయాలి. 3 years ఆగాను నేను. మళ్ళీ అలా చేస్తే అందరు ప్రొడ్యూసర్లా అయిపోతాం. లేదు, మనం అయితే ఒక ఫ్రాంచైజ్ లాగా అయ్యి మంచి సినిమాలు ఇవ్వాలి చెప్పి, అందుకే వాంటెడ్లీ 1 year సినిమాలు ఏం చేయాల. తర్వాత 2 years మళ్ళీ కష్టపడి చెన్నై లవ్ స్టోరీ చేసి, సో వాట్ ఎవర్ బేబీ ఎంత అయిందా లేదా అనేది పక్కన పెడితే, బేబీ తర్వాత మళ్ళీ ఒక బలమైన సక్సెస్ని అందించగలిగాం. సో ఆ జాబ్ తీసుకున్నాం.